ఎందుకన్నా చేయి పైలే పయా వెనక్కి స్లో 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 అక్కడికే వస్తాను. నుంచి మరి భారీ ర్యాలీగా జనం అంతా బాగా సందడిగా పండుగ ఉత్సాహంతో అందరూ కూడా ర్యాలీని సక్సెస్ చేశారు. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరం ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేశాము. 2 సెట్లు వేసాము నామినేషను. మెయిన్గా నాది అలాగే మా హస్బెండ్ది కూడా వేసాము. ర్యాలీ కూడా బాగా సక్సెస్ అయింది. ప్రజాదరణ బాగా ఉంది. మరి ఓటింగ్ కూడా మాకు బాగా పడిద్దని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, అలాగే కిల్లారి రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా ఓట్లు అనేది. ఇప్పుడు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ నా ఓటర్సే అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ ర్యాలీ ఎలా ఉంది, మా ర్యాలీ ఎలా ఉంది? మరి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా నామినేషన్ కూడా వేరే వాళ్ళ చేత వేయించారు. మరి ఇట్లా ఏ నోటికి వచ్చినట్టు ఎంత మెజారిటీ అని చెప్పేసేస్తే అట్లా ప్రజలు నిర్ణయించాలి కదా. అది ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఎలా వచ్చారు ఇవాళ ర్యాలీకి, మేమే గెలుస్తాం. బంపర్ మెజారిటీతో ప్రజలు మమ్మల్ని నిర్ణయిస్తారు. ఈరోజు ర్యాలీ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, శ్రేణులు కానివ్వండి, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున
పాత మంగళగిరి సీతారామస్వామి కోవెల దగ్గర నుంచి మురుగుడు లావణ్య గారు ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. భారీ జనసందోహం మధ్య ఎంతో కోలాహలంగా మంగళగిరి తిరణాలను తలపించేటట్టుగా మరి లావణ్య గారి నామినేషన్ ఘట్టం పూర్తయింది. ఈ రోజున ఎంటీఎంసీ ఆఫీస్లో మరి స్పెషల్ ఆఫీసర్ గారు వద్ద ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశారు. మరి ప్రమాణం చేయడం అంటే ప్రజలకి సేవ చేస్తానని దేవుడి మీద కానీ ఆత్మ సాక్షిగా కానీ మనం ప్రమాణం చేసిన తర్వాత నామినేషన్ వేస్తాం, ప్రజలకు సేవ చేస్తామని. ప్రమాణం చేయడానికి కానివ్వండి, స్వయంగా వచ్చి నామినేషన్ వేయడానికి కానివ్వండి, మీకు తీరిక లేనప్పుడు మీరు ప్రజలు మిమ్మల్ని ఎంత మెజార్టీతో గెలిపిస్తారనుకుంటున్నారు? మీరు లక్షల మెజార్టీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీరు ప్రజలని ఎలా వారి సమస్యలను తీరుస్తారని అనుకుంటున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అంటే పవిత్రమైన ప్రమాణం కూడా చేయడానికి మీకు తీరిక లేదు. మంగళగిరి ప్రజలకి మీరేం సేవ చేస్తారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటూ ర్యాలీకి వచ్చిన అశేషంగా వచ్చిన మంగళగిరి ప్రజలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, అలాగే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.